ముందు అయ్యప్ప వావర్ ప్రతీకలుగా కళాకారులు నాట్యం చేస్తారు. ఉడుక్కు వాయిద్యంతో పాటు ఆలపించే గీతాలలో అయ్యప్ప చరిత్ర వినిపిస్తుంటుంది. అయ్యప్పన్ విళక్కు సమయంలో స్త్రీల సత్యముద్ర అనే పూజా విధానం ఉంటుంది. శబరిమలకు వెళ్ళలేని స్త్రీలు అయ్యప్ప స్వామికి పంపించవలసిన నెయ్యిని కొబ్బరికాయలలో నింపే కార్యక్రమమే ఈ సత్యముద్ర. క్షేత్రములోని ఒక ప్రత్యేక ప్రాంతములో పెట్టిన సత్యముద్రలను అయ్యప్ప స్వాములు శబరిమలకు తీసుకువెళతారు. పాలకొంబు ఉత్సవం అయ్యప్పన్ విళక్కులోని మరో ప్రత్యేక ఆకర్షణ. ఏనుగుపై ఊరేగింపు, వాద్యమేళాలు, దీపాలంకరణతో శోభాయమానంగా జరిగే పాలకొంబు అయ్యప్ప వావర్ స్వామిల మధ్య జరిగిన యుద్ధం తర్వాతి విజయోత్సవం, స్నేహబంధం, మరెన్నో జ్ఞాపకాల పూజ ఇది. ఈ పూజ మానవ మనస్సులకు ఐశ్వర్యం, అభివృద్ధి ఇస్తుందనేది నమ్మకం. నలభై 41 రోజులు సాగిన మండలకాలం ముగిసింది. పవిత్ర శబరి కొండపై ఉన్న ఈ దైవ సన్నిధిలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. జన్మముక్తికై మార్గాన్ని వెతుకుతూ శబరిమలను ఎక్కిన భక్తకోటికి రేయి పగలు దర్శనమిచ్చిన హరిహరపుత్రుడు హరిత కాంతిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక శబరిమల తీర్థయాత్రలోని రెండవ ఘట్టమైన మండల విళక్కు రోజులు. అడవిదారులు, దట్టమైన అడవులు, లోయలు మళ్లీ మేల్కొన్నాయి. శబరిమల ఏలే శ్రీ శబరీశుని దివ్య సోపాన సన్నిధి ద్వారాలు మళ్లీ భక్తులకై తెరుచుకున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన అయ్యప్ప స్వామి దర్శనం కోసం రాళ్ళు ముళ్ళు త్రొక్కుతూ భక్తజనాలు తమ తీర్థయాత్రను ప్రారంభించారు.
తన పేరు భక్తులకు ఇచ్చి అందరినీ ఒక్కటిగా చూసే ఒకే ఒక ఈశ్వర సంకల్ప దివ్య సన్నిధికి చేరే భక్త జన ప్రవాహం. నాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః రక్ష రక్ష మహాబాహో. ఆత్మపూజన స్వీకరించే భగవంతుడు, భక్తుణ్ణి భగవంతునిగా మార్చే పరమ పురుషార్థ మాతృకలు, మానవ జన్మ యొక్క ప్రత్యక్ష సాక్ష్యం అయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. శబరిమలలో ముఖ్యమైన మొక్కుబడి నెయ్యాభిషేకం. పూర్వకాలం నుంచి ఇరుముడిలో ఉండే కొబ్బరికాయలో నెయ్యిని నింపి తీసుకువచ్చేవారు. దీనికి ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. కొబ్బరికాయ శరీరానికి, నెయ్యి ఆత్మకు ప్రతీతి. నెయ్యి నింపిన కొబ్బరికాయను పగలగొట్టి ఆత్మను అయ్యప్పకు సమర్పించడమే దీని లక్ష్యం. పుష్పం, నూనె, నెయ్యి, జలం, కళభం, తేనె, పాలు, భస్మం అనేవి అయ్యప్ప స్వామికి చేసే అష్టాభిషేకం. హృదయే నాశకతే లక్ష్యం. నెయ్యి చేత అభిషేకం ఎవరికోసమైతే చేస్తారో వారి యొక్క లక్ష అపరాధాలు సమసిపోతాయని నమ్మకం. అచ్చన్ కోవిల్ తీరంలో గత స్మృతులుగా మిగిలిన పందళ్ రాజకోటలు ఇవి. పంపానది తీరంలో పసిబాలుడిగా శ్రీ అయ్యప్ప స్వామి పందళరాజుకు దొరికాడని, మణికంఠుడు తన బాల్య కౌమార దశలలో ఇక్కడే నివసించాడని చెబుతారు. చరిత్ర ఇతిహాసాల కలయిక అయిన అయ్యప్ప కథలో ఒకప్పుడు మధురనేలే పాండ్యరాజు యుద్ధములో ఓటమిని చవిచూసి పందళం చేరుకున్నారని, వారే పందళరాజు పూర్వీకులని చెప్పబడుతోంది. మధుర నుండి పూనార్కు వచ్చిన పాండ్యరాజు కుటుంబాలు అక్కడి నుండి పందళం వచ్చారట. కోటలోని పూజగదిలో మధుర మీనాక్షి సాళగ్రామ పూజలు జరుగుతూ ఉంటాయి. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే స్వామి భక్తులు అయ్యప్ప పెరిగిన కోటను దర్శించి రాజకుటుంబములోని పెద్దవారి నుంచి ఆశీర్వాదం తీసుకుని వెళతారు. ఈ పందళం కోట దగ్గరలోనే వలియకోవిల్ క్షేత్రం